అందరికీ నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు యాదవ వీరులతో, దృష్టద్యుమ్నుడు పాంచాల వీరులతో అరణ్యానికి వచ్చి పాండవులను కలుసుకొని వాళ్ళని ఓదారుస్తారు. ద్రౌపది శ్రీకృష్ణునికి తనకు జరిగిన పరాభవాన్ని గురించి వివరించి చెప్తుంది. శ్రీకృష్ణుడు, దృష్టద్యుమ్నుడు ద్రౌపదిని ఓదార్చి రాబోయే సంగ్రామంలో పాండవులు కౌరవులను మట్టుబెడతారని అభయమిస్తారు. మాయాజూదంలో తాను రాలేకపోవటానికి గల కారణాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తూ తను సముద్ర గర్భ తీరంలో సాళవ మహారాజుతో యుద్ధం చేస్తున్నానని, ఆ సంగ్రామంలో సాళవ మహారాజును ఎలా సంహరించాడో అదంతా వివరించి చెప్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి పోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణుడు ఆ ప్రకారంగా సాళవ మహారాజును ఎలా సంహరించాడో వివరించి పాండవుల దగ్గర సెలవు తీసుకొని సుభద్ర, అభిమన్యులను తీసుకొని ద్వారకా నగరానికి ప్రయాణమవుతాడు. అలాగే దృష్టద్యుమ్నుడు ఉప పాండవులను తీసుకొని పాంచాల దేశానికి బయలుదేరతాడు. ఉప పాండవులు అంటే ద్రౌపదికి పాండవుల వలన పుట్టిన కుమారులు. పాండవులంతా తమ ఆయుధాలతో ద్వైతవనానికి ప్రయాణం సాగిస్తారు. ఇంద్రసేనుడు మొదలగు 20 మంది సేవకులు ముందు నడుస్తూ అరణ్యంలో దారి చూపెడుతుంటారు. వేల కొలది విప్రులు కూడా వేదఘోషలతో వారిని అనుసరించి వారి వెంట ద్వైతవనాల్లో ప్రవేశిస్తారు. ధర్మరాజు తన తమ్ముళ్ళు అసహాయ సూర్యులని మర్చిపోయి ఒక అన్నగారు తమ్ముళ్ళకి జాగ్రత్తలు ఎలా చెప్తాడో చూడండి. ఇది భయంకరమైన కారడవి. సింహాలు, పులులు, ఏనుగులు మొదలగు క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. అవీనుగాక రాక్షసులు ఈ ఘోరారణ్యంలో మాయా విద్యలతో యథేచ్ఛగా సంచరిస్తుంటారు. అందువలన మీరు అప్రమత్తంగా ఉండండి నాయనా అని అడ్వైస్ ఇస్తాడు. అర్జునుడు నవ్వి, అగ్రజ, తపోనిధులైన బ్రాహ్మణోత్తములు, కృష్ణద్వైపాయనుడు, నారద మునీంద్రులు నీవందించిన పూజలు అందుకొని నిన్ను అమోఘ ఆశీర్వచనాలతో అనుగ్రహిస్తున్నారు. నీ భుజ పరాక్రమ శక్తి అందరికీ అభయం ప్రసాదించి సంరక్షిస్తున్నది. ఎంతటి ఘోరారణ్యంలోనా నీకెటువంటి ఆపద కలగదు. అయినా ఈ ద్వైతవనం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. అల్లుకున్న తీగలతో ఈ మొక్కలు అన్ని ఋతువుల్లోనూ పూలు ఫలాలు కాస్తూ ఎంతో సుందరంగా ఉన్నాయి. ఆ చెట్లపై కూర్చుని కోయిలలు, చిలుకలు, నెమళ్ళు, గోరువంకలు కలకల ధ్వనులతో మైమర్పిస్తున్నాయి. అల్లనల్లన వీచే చల్లని గాలులతో మనసు పరవశించిపోతోంది. చెంగు చెంగున పారుతున్న ఈ సెలయేళ్లతో ద్వైతవనం కలకలలాడుతోంది. పూర్వజన్మ పుణ్యం వల్లనే మనకి పునీతవనంలో నివసించే భాగ్యం కలిగింది అంటూ ద్వైతవనం యొక్క అందాన్ని వర్ణిస్తూ ఎంతో ఆనందపడిపోతాడు. పాండవులు పెద్ద పెద్ద చెట్ల నీడలలో, పూల పొదరిళ్లలో నివాసం ఏర్పరచుకుంటారు. నిత్యక్రియలు ఆచరిస్తూ తమతో ఉన్న సేవకులకు, అతిథులకు, బ్రాహ్మణోత్తములకు, మునీశ్వరులకు పంచభక్ష పరమాన్నాలతో సంతర్పణాలు చేస్తున్నారు. కొన్ని రోజులకు మార్కండేయ మహాముని తన శిష్యగణంతో పాండవులను చూడటానికి ఇక్కడికి వస్తాడు. ఆయన దివ్య తేజోమూర్తి, నిరంతర తపస్శాలి. ఆయన వారు అర్పించిన అర్ఘ్యపాద్యాదులను స్వీకరించి ఆశీర్వాదాలతో అనుగ్రహించి వనవాసంలో కష్టాలు పడుతూ చిక్కిపోయి వాడిపోయిన మొహాలతో ఉన్న పాండవులను చూసి, ధర్మనందన, నిన్ను చూసినప్పుడు నాకు త్రేతాయుగంలో తండ్రి ఆదేశం శిరసావహించి తన సామ్రాజ్యాన్ని పరిత్యజించి భార్య జానకీదేవితో, తమ్ముడు లక్ష్మణుడితో 14 ఏళ్లు అరణ్యవాసం చేస్తున్న శ్రీరామచంద్రుని కలుసుకున్నట్లుగా ఉంది. అంటే మార్కండేయుడు ఎంత గొప్పవాడో చూడండి. శివునికి ఘోర తపస్సాచరించి మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్లనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని కలిశాడు. ప్రస్తుతం ధర్మరాజును కూడా కలిశాడు. నాయనా ధర్మరాజా, నీవు బ్రాహ్మణోత్తములను పోషించే పుణ్యపురుషుడివి, నిరంతర ధర్మ పరిపాలకుడవు. సాధు పురుషులు నిన్ను వేనోళ్ల పొగుడుతారు. నియమ ప్రకారం తమ్ముళ్లతో, ద్రౌపదీదేవితో వనవాసం చేస్తున్నావు. పూర్వపుణ్య విశేషం చేతనే నాకు నీలాంటి శాంతమూర్తి యొక్క సందర్శన భాగ్యం కలిగింది. చూడండి, మార్కండేయ మహాముని లాంటి గొప్ప తపోనిధి తన తపశక్తి ద్వారా పరమశివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రత్యక్షంగా చూసిన మార్కండేయ మహాముని ఇప్పుడు ధర్మరాజుని కలుసుకోవటం తన పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాడంటే ధర్మరాజు ఎంత గొప్పవాడు, ఎంత ధర్మనిరతుడో అర్థమవుతుంది. మార్కండేయ మహాముని ధర్మరాజుని యయాతి, వైన్యుడు, నాభాగుడు మొదలైన పురాతన ధర్మ పాలకులతో పోలుస్తున్నాడు. ధర్మరాజా, మీరందరూ సత్య మార్గం అణువంతైనా అతిక్రమించని ధీరవరేణ్యులు. మీకు త్వరలోనే మీరు కోరుకున్నది సాధించగలరు అని ఆశీర్వదించి మళ్ళీ తన ఆశ్రమానికి ప్రయాణమవుతాడు. మార్కండేయ మహాముని వచ్చిన కొద్ది రోజులకు బకదాల్బ్య మహాముని పాండవులను సందర్శించి
వారు అర్పించిన పూజలు అందుకుంటాడు. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో వేల కొలది బ్రాహ్మణోత్తములు అగ్నిజ్వాలలు ప్రజ్వలింపజేసి యథావిధిగా హోమాలు చేస్తుంటారు. ధర్మరాజు మృగచర్మంపై కూర్చుని అర్చనలాచరిస్తున్నాడు. దగదగ ప్రజ్వలిస్తున్న హోమాలను చూసి బకదాల్బ్యముని ఎంతో ఆనందించి, ధర్మనందన, ఋగ్వేద సామవేదాలు ఉచ్చరిస్తున్న ఈ బ్రాహ్మణోత్తములు సాధుపుంగవులు వేద ఘోషలతో మీకు శుభాలు అనుగ్రహిస్తున్నారు. అందువల్లే ఈ అరణ్య నివాసం ఉద్యాన విహారం వల్లే మీకు ఆనందం కలిగిస్తున్నది. ధర్మ మార్గం తప్పని మీకిక మనోభీష్ట కలగగలదు అని ఆశీర్వదించి తన నిజ నివాసానికి ప్రయాణమవుతాడు. మార్కండేయ మునీశ్వరుడు బకదాల్బ్యముని వచ్చి ధర్మరాజుని ఆశీర్వదించి అనుగ్రహించి వెళ్ళిపోయిన తర్వాత పాండవులు ఆ ద్వైతవన అందాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. మునీశ్వరులు చెప్తున్న పురాణ పుణ్యగాథలు వింటూ ఇష్టాగోష్ఠులతో మనోహర ప్రసంగాలతో ఆనందిస్తూ వినోదిస్తున్నారు. కానీ ద్రౌపదీదేవి మాత్రం లోపల అవమాన భారంతో కృంగి కృషించిపోతోంది. అన్నీ మర్చిపోయి హాయిగా గడుపుతున్న ధర్మరాజు దగ్గరికి వచ్చి దుఃఖంతో రోషంతో, ధర్మరాజా, ఆ వృద్ధ మహారాజు జ్యేష్ఠ కుమారుని దురాలోచన విని మీ సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు కదా, మీపై అసూయ పెంచుకున్న ఆయన హృదయం చల్లబడినట్లేనా? అది పాషాణం. కాకపోతే దుర్యోధనాదులు ఆ విధంగా దుర్భాషలాడి నన్ను పరాభవిస్తుంటే చూసి చూడనట్లు ఊరుకుంటాడా? ఇంతకు ముందు మీరందరూ విశాలవంతమైన భవనాల్లో నివసించి బంగారు సింహాసనాలపై, హంస తూలికా తల్పాలపై విహరించి దేవేంద్ర సుఖాలు అనుభవించారు. మరిప్పుడు ఈ అరణ్యాలలో సంచరిస్తూ కందమూలాలు ఆరగిస్తున్నారు. జంతువుల సాహచర్యంతో దుమ్ము ధూళి కొట్టుకున్న శరీరాలతో అలసిపోయి దర్భశయ్యలపై పవడిస్తున్నారు. మీకు కలిగిన దుర్వస్థను నేను భరించలేకపోతున్నాను. బలపరాక్రమవంతులైన నీ సహోదరులు నీ ఆజ్ఞకు బద్ధులై గొలుసులతో బంధించిన సింహాల వలె తేజో విహీనులై కుమిలి కుమిలి కృషిస్తున్నారు. 10,000 మంది బ్రాహ్మణులు నీ సహపంక్తిలో నీతో పాటు కూర్చొని బంగారు పాత్రల్లో పంచభక్ష పరమాన్నాలు ఆరగించారు. వారిని చూసి పరవశించిన మీది నాడు కందమూలాలతో సంతృప్తి పడుతున్నారు. పగవారి ఎడల ద్వేషం విసర్జించి ఇలా ఈ అరణ్యంలో తపస్సు చేసుకోవటం మీకిది తగదు. భీమసేనుణ్ణి చూడండి, 10,000 ఏనుగులను ఎదిరించి పోరాడగల బల పరాక్రమవంతుడు ఈనాడు కాయగూరలతో కడుపు నింపుకుంటూ కృంగి కృషించిపోతున్నాడు. 1000 చేతులున్న కార్త వీర్యార్జున్ కన్నా మిన్న 2 చేతులతో బాణాలు వేయగలిగిన సవ్యసాచి, క్షణంలో 5 బాణాలు ఒక్కసారి ప్రయోగించగల ధనుర్విద్యావేత్త అర్జునుడు నేడు జంతువుల వెంట పరిగెడుతూ వాటిని వెంటాడుతూ దీనాతి దీనుడై అడవిలో అష్ట కష్టాలు పడుతున్నాడు. ఆహా, ఎంతటి రాజభోగాలు అనుభవించిన సుకుమారులు నకుల సహదేవులు ఈ అడవుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఎన్నో అవస్థలు పడుతున్న తమ్ములను చూసి చూడనట్లు ఉపేక్షించటం మీకు న్యాయమేనా? ధర్మరాజా, సహనం, పరాక్రమం ఆయా సమయాల్లో అనుసరించవలసిన ఉత్తమ గుణాలు. పూర్వం బలిచక్రవర్తి ఓరిమి పరాక్రమంలో ఏది గొప్పదని తన తాతగారైన ప్రహ్లాదుని అడిగినప్పుడు ఆయన, నాయనా, మిక్కిలి సహనం, విపరీతమైన శౌర్యం మహారాజుకు మంచి పద్ధతులు కావు. సహనశీలుడైన మహారాజుని వారి సేవకులే లెక్క చేయరు. కోశాధికారులు అతి రహస్యంగా ధనాగారం కొల్లగొట్టి అమితమైన గర్వంతో విర్రవీగుతున్నారు. అలా కాకుండా క్రూర శిక్షలు అమలు చేస్తూ ఆగ్రహంతో పరిపాలిస్తున్న రాజులను వారి సేవకులే ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. అందువలన ఆయా సమయాల్లో సముచితమైన ధోరణిలోనే క్షమ, శౌర్యం అవలంబించవలెను. ఇదే మంచి పరిపాలన అని వివరిస్తాడు. ధర్మరాజా, బలిచక్రవర్తి చెప్పిన మార్గాన్నే మీరు అవలంబించవలెను. చిన్న చిన్న తప్పులు చేసిన వారిని క్షమించవచ్చు, కానీ పదే పదే ఘోర అపరాధాలు చేసి అవమానిస్తున్న కౌరవులను సహించి ఓరిమి వహించటం మాత్రం న్యాయం కాదు. దుస్సహ క్రోధావేశంతో పరాక్రమించవలసిన సమయం ఆసన్నమైంది. అరుగో, మీ తమ్ముళ్ళు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మీరు అనుమతించినచో ఆ దుష్టాత్ముల మీదకి దండెత్తి వారిని సంహరించగలరు. మరి ఆలసించగా నా విజ్ఞప్తిని మన్నించమని పదే పదే ప్రాధేయపడుతుంది. ధర్మరాజు ద్రౌపది చేసిన ప్రార్థనను విని ఎంతో ఆలోచించి, ద్రౌపది, క్రోధావేశంతో ముందు కురికి శత్రువులపై విజృంభించమని మాటిమాటికి హెచ్చరిస్తున్నావు. కానీ కోపం మహాపాపం. దురాగ్రహ ధోరణి వల్ల ధర్మార్థ కామ మోక్షాలు నశిస్తున్నాయి.
కోపంతో మైమరిచిన వ్యక్తి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అవమానిస్తున్నాడు. నిరంతర ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న నాలాంటి వారికి దుష్ట కోపధోరణి న్యాయం కాదు. ఓరిమితో ధీరునికి అనాయాసంగా విజయం చేకూరగలదు. క్షమావంతుడు భుజబలశాలికి లోకంలో అసాధ్యమేమీ లేదు. మహాత్ముడు కశ్యపుడు చెప్పినట్లు చతుర్వేదాలు, యజ్ఞయాగాదులు, సత్యము, ధర్మ, విద్య, చరాచర ప్రపంచం ఈ క్షమయందే సుస్థిరమై నిలిచి ఉన్నాయి. కృష్ణద్వైపాయనుడు, భీష్మ విదురులు, ద్రోణ కృపాచార్యులు నా ప్రశాంత ధోరణిని చూసి పదే పదే ప్రశంసిస్తుంటారు. ఇంతకన్నా కావలసిందేముంది? దుర్యోధనుని దుష్కృత్యాల వలన అచిరకాలంలోనే వారికి దారుణ ప్రళయం సంభవించబోతోంది అని ధర్మరాజు తన ధర్మ ప్రసంగం చేసినప్పుడు ద్రౌపదికి ఎటువంటి మనశ్శాంతి కలగలేదు. ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో ధర్మరాజు ద్రౌపదికి ఎంత వివరించి చెప్పినా ద్రౌపది కన్విన్స్ కాక ధర్మరాజుతో వాదిస్తుంది. భీమసేనుడు ద్రౌపదికి వంతపాడి ధర్మరాజుతో మనమిక కౌరవుల మీదకి దండెత్తటానికి సమయం ఆసన్నమైందని ఒక్కాణిస్తాడు. ధర్మరాజు ఇది తగిన సమయం కాదని వారిద్దరికి నచ్చ చెప్తాడు. ఆ సమయంలో కృష్ణద్వైపాయనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించి దాన్ని అర్జునుడికి ఉపదేశించమని చెప్పి అర్జునుడిని దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మనమని బయలుదేరమని ఆదేశిస్తాడు. ఇంకా ఇవన్నీ మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.